పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టుకోకపోగా ఇంకా ఈరోజు ఇచ్చిన ప్రతి వాగ్దానం దేశానికి తుంగలో దొక్కింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. పక్కనే ఉన్నది మా ఇల్లందు శాసనసభ్యురాలు సోదరి హరిప్రియ గారు. వారి నియోజకవర్గంలో బయ్యారం ఉంటుంది, బయ్యారం మండలం. అక్కడ చెప్పారు పునర్విభజన చట్టంలో తప్పకుండా ఉక్కు కర్మాగారం పెడతాం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా పెడతాం అని చెప్పి చట్టంలోనే మాట ఇచ్చారు. చట్టంలో ఇచ్చిన మాటను ప్రజాస్వామ్యంలో దేవాలయంగా చెప్పుకునే పార్లమెంటు వేదికగా ఇచ్చిన మాటను తుంగలో దొక్కిన తర్వాత ఆ పార్టీలో ఎందుకు ఉండాలా, ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలన్న ఆలోచనతోనే ఈరోజు మిత్రులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మోడీ గారి భ్రమలోంచి ఒక్కొక్కరుగా ఈ దేశంలో బయటపడతా ఉన్నారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని మాయ మాటలు, ఎన్ని గొప్ప డైలాగులు ఆనాడు ఎన్ని మాటలు చెప్పినారు మోడీ గారు. भाइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख दे देता हूं. 15 लाख అన్నాడు. 15 లక్షలు. దేశంలో ఉన్న చాలా మంది కుబేరులు నల్లధనాన్ని దాచుకుంటున్నారు స్విస్ బ్యాంకుల్లో. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు. నేను వచ్చిన తర్వాత, నేను ప్రధానమంత్రి అయిన తర్వాత నల్లధనం మొత్తం తెస్తా, పేదవాళ్ళకి 15 లక్షల రూపాయలు చొప్పున ఇంటింటికి పంచుతా అన్నాడు. వచ్చిందా మోడీ ఇచ్చిన 15 లక్షలు ఎవరికన్నా? కానీ మోడీ ఏమో మాట ఇచ్చి మాట తప్పిండు, 15 లక్షలు ఒక్కరికి కూడా రాలా. కానీ కేసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు. చెప్పకపోయినా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు రైతు బంధు రూపంలో వేసిన నాయకుడు కేసీఆర్ గారు. స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు 75 ఏళ్లలో ఏ ఒక్క ప్రభుత్వం కానీ ఏ ఒక్క నాయకుడు కానీ రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు ఒక్క మన నాయకుడు కేసీఆర్ గారు తప్ప ఎవరు లేరన్న మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా ఎన్ని మాటలు, 1-2 కాదు, ఎన్ని మాటలు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. నేను అధికారంలోకి రాగానే, ప్రధానమంత్రి కాగానే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ. మరి 9 ఏళ్ళు అయింది, 18 కోట్ల ఉద్యోగాలు పుట్టించి ఉండాలా. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే పనిలో పడ్డాడు. మన సింగరేణి లాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా టోకును అమ్మేయడం, వాళ్ళ దోస్తు కట్టబెట్టడం, దేశాన్ని మొత్తం దోచి అదానీ గారి చేతిలో తాకట్టు పెట్టే ఒక దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినారు. ఆయనేమో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటాడు నరేంద్ర మోడీ. 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండాలి ఇప్పటికి. ఇక్కడనేమో వాళ్ళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి, ఆయనేమో హైదరాబాద్లో నిరుద్యోగ సమస్య మీద ధర్నా అని, ఇక్కడ ఉద్యోగాలు కావాలని ధర్నా చేస్తూ ఉన్నాడు. అయ్యా కిషన్ రెడ్డి గారు, నీకేమన్నా సిగ్గు, లజ్జ, రేషం, తెలంగాణ పౌరుషం అనేది ఉంటే, తెలంగాణ చీమునెత్తురుంటే చాతనైతే పోయి నరేంద్ర మోడీ ఇంటి ముంగడ ధర్నా చేయి. ఎక్కడ పోయినాయి మా 18 కోట్ల ఉద్యోగాలు, ఎందుకు చేసినావు ఈ దేశ యువతని మోసమని దమ్ముంటే అక్కడ ధర్నా చేయి. దద్దమ్మల్లాగా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు రాజీనామా చేయమంటే కలిసి రారు, రాజీనామా చేయరు. ఈరోజు మళ్ళొక్కసారి ప్రజల్ని మోసం చేయడానికి ఇక్కడ దిక్కుమాలిన ధర్నాలు, దిక్కుమాలిన దందాలు. దయచేసి ఒక మాట ఆలోచన చేయండి. ఇంకెన్ని మాటలు చెప్పినాడు నరేంద్ర మోడీ. నన్ను ప్రధానమంత్రి చేస్తే నేను పెట్రోల్ ధరలు తగ్గిస్తా, డీజిల్ ధరలు తగ్గిస్తా, మా ఆడబిడ్డలకు కష్టమవుతున్నది, సిలిండర్ ధరలు పెరిగిపోయినాయి, మన్మోహన్ సింగ్ చాతగాంతనం వల్ల, యూపీఏ ప్రభుత్వ అసమర్థత వల్ల, అవినీతి వల్ల సిలిండర్ ధర 400 అయిందని చెప్పి ఆనాడు 4 లక్షల తిట్లు తిట్టిండు మన్మోహన్ సింగ్ని. అసమర్థుడు అన్నాడు, అవినీతి పరుడు అన్నాడు. కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న చాతగానితనం వల్ల 400 రూపాయలు సిలిండర్ అయిందన్నాడు. ఇవాళ ఎంత అయింది సిలిండరు? 1200. మరి 400కే 4 లక్షల తిట్లు తిడితే 1200 రూపాయలు చేసినందుకు నరేంద్ర మోడీ గారిని ఏం చేయాలి మనం? పూర్తి స్థాయిలో డిపాజిట్లు గల్లంతు చేసి బుద్ధి చెప్పాలా వద్దా ఆలోచించండి. 1-2 కాదు, ఎన్ని మాటలు చెప్పినారు ఆనాడు. రూపాయి ధర, రూపాయి ఆనాడు డాలర్కు విరుద్ధంగా రూపాయి 60 రూపాయలకు పోతే 60 లక్షల తిట్లు తిట్టిండు అన్నాడు. చేతగానోళ్ళు నడిస్తే ఇట్లే ఉంటుంది. బంగ్లాదేశ్ రూపాయి ఎందుకు పడతలేదు, నేపాల్ రూపాయి ఎందుకు పడతలేదు, శ్రీలంకలో రూపాయి ఎందుకు పడతలేదు, కేవలం భారతదేశం రూపాయి ఎందుకు పడుతున్నది? ఈ ప్రధానమంత్రి దిగజారిపోతున్నాడు, సిగ్గులేదని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడినాడు నరేంద్ర మోడీ. ఇవాళ ఎంత రూపాయి? డాలర్కు విరుద్ధంగా రూపాయి ఈరోజు పాతాళంలో ఉన్నది, 83 రూపాయలు దాటిపోయిన పరిస్థితి. మరి ఎవరు నిందిద్దాం దీనికి? ఈ మాట అడిగితే దానికి సమాధానం రాదు.
రూపాయి పతనం ఎందుకు అవుతుందంటే సమాధానం చెప్పడు. ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే సమాధానం రాదు. సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయంటే దాని గురించి మాట్లాడాడు. మణిపూర్ మండుతున్నది, దాన్ని చూడవయ్యా ప్రధానమంత్రి అంటే దాని గురించి మాట్లాడాడు. కానీ ఎంతసేపు మతం పేరు చెప్పాలా, చిల్లర రాజకీయం చేయాలా. సెప్టెంబర్ 17 అప్పటి గాయాలు ఏమైనా పాత గాయాలుంటే 75-76 ఏళ్ల తర్వాత అవేమైనా మానుతుంటే వాటిని కూడా పుండులు కెలికినట్టు కెలకాల. ఏదో ఒకటి చేసి మళ్ళీ ఏదో చిల్లర మల్లర సినిమా రజాకార్ అనే సినిమా తీస్తాడు. అదే బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, గూడూరు నారాయణ రెడ్డి అని. ఆయన దానికి డబ్బులు పెట్టి సినిమా తీసి ఆ సినిమాలో హిందువులు ముస్లింలు చంపుకున్నది అన్ని చూపెట్టి అప్పటి గాయాలన్నింటినీ మళ్ళీ కెలికి ఈరోజు మళ్ళీ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం. నేను ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రధానమంత్రి అనేవాడు, ఆయన పార్టీ ఏం చేయాలి నిజానికి? దేశంలో ఇంత ఉత్కృష్టమైన పదవి ఇచ్చిన తర్వాత ఇట్లాంటి నికృష్టమైన పనులు చేయొచ్చా? అంత గొప్ప పదవి ఇచ్చిన తర్వాత ఇట్లాంటి దిగజారి ప్రవర్తించవచ్చా? ఒకవైపు కాశ్మీర్ ఫైల్స్, ఇంకోవైపు కేరళ స్టోరీ, ఇంకోవైపు రజాకార్ ఫైల్స్. ఇవి తప్ప చేసిందేమీ లేదు, పీకిందేమీ లేదు. కాబట్టి చెప్పుకోనికి 9 ఏళ్లలో ఏమీ లేదు. భారతదేశానికి ఏం చేసినవే అంటే చెప్పుకోనికి ఏమీ లేదు. చేతగానోళ్ళు మాత్రమే ఇట్లా భావోద్వేగాలతో ఆడుకుంటూ చిల్లర మల్లర రాజకీయం చేస్తారు తప్ప 9 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. బుల్లెట్ ట్రైల్ వస్తుంది 2022 కల్లా అన్నాడు. ప్రతి ఒక్కడికి ఇల్లు ఇస్తానన్నాడు 2022 కల్లా. 2022 కల్లా భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది అన్నాడు. 2022 కల్లా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తానన్నాడు నరేంద్ర మోడీ. ఒక్కటన్నా చేసిండా? నిరుద్యోగము, ద్రవ్యోల్బణము ఇవన్నిటి గురించి అడిగితే మాట్లాడే దమ్ములేని దద్దమ్మలు ఇవాళ వచ్చి నోటికొచ్చినట్టు వాగుతూ ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా. ఒకవైపు దిగజారిపోయిన ప్రధానమంత్రి, ఆయన పార్టీ ఒకవైపు, ఇక మరొక వైపు కాంగ్రెస్ పార్టీ. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారు వచ్చినారు, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చినారు, తెలంగాణకు వచ్చినారు. వచ్చి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, ఒకటే ఒక్క ఛాన్స్ అంట. సిగ్గు లజ్జ ఏమైనా ఉన్నదా? 55 ఏళ్ళు, ఒకటి కాదు మీకు ఇచ్చిన ఛాన్సులు, 55 ఏళ్ళు 11 ఛాన్సులు ఇచ్చారు తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు. 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు ఏం ఉద్ధరించినారు మీరు? కరెంట్ ఇవ్వలేదు. 11 ఛాన్స్ ఇచ్చినప్పుడు కరెంట్ ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, సాగునీరు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, షాదీ ముబారక్ ఇవ్వలేదు. మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఏం చేస్తారని? ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయనోడు ఇవాళ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు. ఇక సహజంగా ఏంది? అధికారం దూరం అయిపోతుందనే ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహ, ఏదో ఒక్కటి చేసైనా సరే అధికారం సంపాదించుకోవాలనే తాపత్రయం తహతహలాడుతూ ఉన్నారు. అందుకే నోటికొచ్చిన వాగ్దానాలు, నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలట. అందులో ఎవడు ముఖ్యమంత్రి వాడు పదవే గ్యారంటీ కాదు. ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో, ఎప్పుడు ఊసిపోతుందో, అసలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. కానీ 6 గ్యారంటీలు. ఏం గ్యారంటీలు? పక్కా చెప్తా ఉన్న 6 గ్యారంటీలు అయితే ఉన్నాయి. 6 గ్యారంటీలు ఏంటి అంటే, పొరపాటో గ్రహపాటో కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ కటిక చీకట్లు పక్కా గ్యారంటీ, మళ్ళీ కరెంటు కష్టాలు పక్కా గ్యారంటీ. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ కోటేస్తే మళ్ళీ ఖచ్చితంగా తాగునీటి కష్టాలు, మా ఆడబిడ్డలకు వీధి కుళాయిల దగ్గర వీధి పోరాటాలు పక్కా గ్యారంటీ. మళ్ళీ పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ ఓటేస్తే పక్కాగా మా రైతన్నలు ఎరువుల కోసం, విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట, అక్కడ దుకాణాల ముంగట పక్కాగా నిలబడడం 100% గ్యారంటీ. మళ్ళీ తన్నుకోవడం, సావడం 100% గ్యారంటీ. 4వది పక్కా గ్యారంటీ 100% రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, రెండింటి కూడా ఎత్తగొట్టడం పక్కా గ్యారంటీ. 100% 5వ గ్యారంటీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారడం, 5 సంవత్సరాలకు 5గురు ముఖ్యమంత్రులు రావడం పక్కా గ్యారంటీ. రాజకీయ అస్థిరతతో మొత్తంగా రాష్ట్రాన్ని కుదేలు చేయడం పక్కా గ్యారంటీ. 6వ గ్యారంటీ, కాంగ్రెస్కు దిక్కుమాలిన కాంగ్రెస్కు పొరపాటునో గ్రహపాటునో ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం సంకనాకిపోవడం పక్కా గ్యారంటీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దిగజారిన రాజకీయాలు, దిక్కుమాలిన రాజకీయాలు. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు మొత్తం ఎవరికి పైసలు ఇస్తారో, ఎంతకి ఇస్తారో లెక్క తీస్తే, నిన్న ఒక మిత్రుడు పంపినాడు నాకు, అన్న వాళ్ళు చెప్పిన వాగ్దానాలన్నీ కూడితే దాదాపు మన రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఉంది,
యాడికెళ్ళి ఇస్తారన్న పైసలు అన్నాడు. ఏం చెప్పాలి నేను? అంటే ఎట్టుంటుందంటే తెలివి లేని వాళ్ళు, వ్యూహం లేని వాళ్ళు, ఆలోచనలు లేని వాళ్ళు, డబ్బుల సంచులతో మొత్తం కెమెరాల ముందు దొరికిపోయిన వాడిని పొరపాటున పిసిసి ప్రెసిడెంట్గా పెట్టుకున్న వాళ్ళని వాళ్ళకి నాయకత్వం అప్పచెప్తే ఇట్లాంటి దిక్కుమాలిన ఆలోచనలు వస్తాయి. గ్యారంటీగా నేను చెప్తా ఉన్నా, మీకేమైనా అనుమానం ఉంటే పక్కనే కర్ణాటక ఉంది. 2 నెలల కిందటనే అక్కడ ఇట్లాంటి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. అక్కడ కర్ణాటకలో ఇలా ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 11,000 కోట్లు దళితులు గిరిజనులకు కాకుండా నిధులన్నింటినీ పక్కదారి పట్టించి ఈరోజు ఆ దిక్కుమాలిన అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేక అక్కడ ఎస్సీ ఎస్టీలకు శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేక ఇప్పటికే కరెంటు ఛార్జీలు పెంచి విద్యుత్ సంక్షోభాన్ని తెచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ. విద్యుత్ కోతలు మళ్ళీ ప్రారంభమైనాయి. పవర్ హాలిడేలు ఇప్పటికే ప్రారంభమైనాయి కర్ణాటకలో. వారానికి మళ్ళీ 2 రోజులు పవర్ హాలిడేలు సంక్షోభం ఇప్పటికే స్టార్ట్ అయింది. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడు, నేను కాదు, డికే శివకుమార్ అని ఉప ముఖ్యమంత్రి, నా కవిత్వం కాదు, నా మాట కాదు, ఆయన చెప్పిండు డైరెక్ట్గా, పైసలు లేవు, డబ్బులు లేవు అభివృద్ధి కార్యక్రమాలకి, మేము అనవసరంగా ఓట్ల కోసం నోటికొచ్చిన వాగుడు వాగినాం, అధికారంలోకి వస్తామని మేము కూడా అనుకోలేదు, కానీ ప్రజలు ఎందుకో నమ్మినట్టున్నారు, తెలిసి కూర్చోబెట్టినారు. ఇప్పుడు అభివృద్ధి చేద్దామంటే ఒక్క పైసా లేదు, అన్ని పంచిపెట్టడమే తప్ప అభివృద్ధి అనే మాట చేద్దామంటే కూడా ఒక పైసా లేదని చెప్పినారు.